దేవరాపల్లి హోల్సేల్ కాయగూరల మార్కెట్లో టమాటా ధర పతనమైందని టమాటా ధర రోజు రోజుకి తగ్గిపోవడంతో రైతులు నిరాశ చెంది మంగళవారం మార్కెట్ కు తీసుకొచ్చిన టమాటాలను రోడ్డుపైన పారబోసి వెనుతిరిగారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకన్న పేర్కొన్నారు. ఒకసారిగా కిలో టమాటా ₹2 ధర పలకడంతో చేసేదేమీ లేక రైతులు దిక్కుతోచని స్థితిలో రోడ్డుపై పారబోసి వెళ్లిపోయారని తెలిపారు. మండలంలో పలు గ్రామాల నుండి ఇతర మండలాల నుండి రైతులు విస్తారంగా టమాటాతో పాటు ఇతర కాయగూరల పంటను పండిస్తున్నారని తెలిపారు. అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి హోల్సేల్ కాయగూరల మార్కెట్ ఏదైతే ఉందో దీనికి 100 ఏళ్లు చరిత్ర కలిగినటువంటి కాయగూరల మార్కెట్ ఇది. ఒకప్పుడు వంకాయ బరంపురం, ఒరిస్సా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినటువంటి చరిత్ర కలిగినటువంటిది ఇది. ఇక్కడ దేవరాపల్లి వంకాయ అంటే అత్యంత పేరు కలిగినటువంటి మార్కెట్ ఇది. దీన్ని ఈరోజు దళారీలు ప్రభుత్వం నిర్వీర్యం చేసి రైతాంగాన్ని రోజు సర్వనాశనం చేసేటువంటి పరిస్థితికి ఈ రోజు పాలకవర్గాలు తీసుకొచ్చాయి. ప్రధానంగా ఈ రోజు టమాటా సీజన్ అటువంటిది ఈ రోజు వచ్చింది. టమాటా సీజన్ లో రైతులు ఎకరాకి 30,000-40,000 రూపాయలు పెట్టుబడి పెట్టి టమాటాలు పండిస్తే వాళ్ళేమో ఇక్కడ మార్కెట్ తీసుకొస్తే కొనే నాదుడే లేడు. 30 రూపాయలకి 50 రూపాయలకి టమాటాలు ఈ రోజు దళారీలు కొనేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ దాచుకుందామంటే ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కానీ నిలువ నీడలేటువంటి పరిస్థితి. ఇక్కడ ఎండొచ్చినా వాన వచ్చినా పశువుల కన్నా అధ్వానంగా ఈ రోజు రైతులు చూస్తుంటారు. రైతేమో ఈ దేశానికి తిండి పెట్టినటువంటి రైతు ఈ రైతుని ఈ రోజు దుఃఖ పెట్టినటువంటి కంట కన్నీరు కార్చినటువంటి పాలక వర్గాలకు రైతాంగం యొక్క ఉసురు తగులుతుందని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇటువంటి ప్రభుత్వం పాలక వర్గాలు రైతాంగాన్ని నిబద్ధత చేయడం సరైనది కాదు. అనేక సంవత్సరాల నుంచి కోల్డ్ స్టోరేజ్ కట్టాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ ఉంది. కోల్డ్ స్టోరేజ్ లేదు, ఇక్కడ నిలువ నీడ లేదు, వర్షం వచ్చినా ఎండ వచ్చినా తీవ్రమైన ఇబ్బంది. ఆశీలు మాత్రం ఈ రోజు విపరీతంగా డబ్బులు వసూలు చేస్తారు, వీళ్ళకి నిలువ నీడటువంటిది ఏర్పాటు చేయరు. కాబట్టి ఆశీల డబ్బులు కూడా రాక ఒక రైతు ఈ రోజు టమాటీలు రోడ్డు మీద పోసేసి మాకు ఇక్కడ టమాటీలు పండించడం పశువులకే వదిలేస్తాను. కాబట్టి ఇది అత్యంత దుర్మార్గం, రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవట్లేదని చెప్పేసి ఇక రెడ్డి దేవుడు అనేటువంటి వ్యక్తి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ రైతాంగాన్ని ఆదుకోసేటువంటి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం గుర్తించాలి, ఈ మార్కెట్ ను గుర్తించి ఈ రోజు రాష్ట్రంలో అంతర్జాతీయ మార్కెట్ గా ఇది ఉంది. అటువంటి మార్కెట్ నాశనం చేయడం సరైనది కాదు. దళారీలు నివారించండి, ప్రభుత్వం కొనుగోలు చేయండి, మద్దతు ధర ఇవ్వండి, నిలువ నీడవండి, వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ కట్టండి, రైతాంగానికి ప్రోత్సహించండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.